नमो गोभ्यः श्रीमतीभ्यः सौराभेयीभ्य एव च। नमो ब्रह्मनुताभ्यश्च पवित्राभ्यो नमो नमः। गावो ममाग्रतः सन्तु गावो मे सन्तु पृष्ठतः। गावो मे हृदये नित्यं गवां मध्ये वसाम्यहम्। सर्वदेवमये देवि सर्वदेवैरलङ्कृते। मातर्ममाभिलाषितं సఫలం కురు నందిని. గోమహత్యము. గోవు పాదము పితృదేవతలు, పిక్కలు పిడిగంటలు, అడుగులు ఆకాశగంగలు, ముక్కోలు కొలుకులు ముచ్చిన చిప్పలు, కర్రి కర్రేనుగా, పొదుగు పుండరీకాక్ష, సన్నుకట్టు సప్తసాగరాలు, గోవుమయం శ్రీలక్ష్మి, పాలు పంచామృతాలు, తోక 90 కోటి ఋషులు, బొడ్డు పొన్న పువ్వు, కడుపు కైలాసం, కొమ్ములు కోటిగుళ్ళు, మొగము దెష్ట, వెన్ను యమధర్మరాజు, ముక్కు సిరి, కళ్ళు కలువరేకులు, చెవులు శంఖనాదం, నాలుక నారాయణ స్వరూపం, దంతములు దేవతలు, పళ్ళు పరమేశ్వరి, నోరు లోకనిధి. దేవేంద్రుని భార్య శచీదేవి, బ్రహ్మదేవుని భార్య సరస్వతీదేవి, శ్రీమన్నారాయణుని భార్య లక్ష్మీదేవి, శ్రీరాముల వారి భార్య సీతాదేవి, గోపాలకృష్ణమూర్తి భార్య రుక్మిణీదేవి, ఈశ్వరుని భార్య పార్వతీదేవి, వశిష్ఠుల వారి భార్య అరుంధతీదేవి. వీరంతా కూడి ప్రాతకాలమున లేచి ఆడవారు చేసిన పాపములు ఎలాగ పోవును కృష్ణ అని అడిగిరి. ప్రొద్దుటే లేచి గోవు మహత్యం పఠించుకుంటే సకల పాపములు పోవును. అంటు కలిపిన పాపము, ముట్టు కలిపిన పాపము, బంగారము దొంగిలించిన పాపము, ఎరిగి ఎరుగక చేసిన పాపము అంతా కూడా పరిహారమగును. మధ్యాహ్న కాలమందు పఠిస్తే ఏమిటి కృష్ణ అంటే, సహస్ర గుళ్లలో దీపారాధన చేసినట్లు, జన్మాంతరం 5వ తనము ఇచ్చినట్లు, 100 గోవులు దానం చేసినట్లు. అర్ధరాత్రి వేళ పఠిస్తే ఏమిటి కృష్ణ అంటే, యమబాధలు పడబోరు, యమకింకరులు చూడబోరు. గోవు మహత్యం పఠించిన పణతి వస్తుంది. ఎలాగున వస్తుంది, ఏ తీరున వస్తుంది? కనకాంబరాలతో కదులుతూ, తులాభారాలతో తులతూగుతూ, తన భర్తను తలుచుకొని, తన పుత్ర పౌత్రిక పౌత్రులను తలుచుకొని, మిత్ర బంధువులను అనుకొని, లక్ష్మీ మహాలక్ష్మి ఎదురుగుండా వచ్చినది. ఆవిడను కిందకు దింపేసి పసుపు పారాణి అక్షింతలు గంధములు ఇచ్చి కరుణించి, పురుగులను వరుసగా తీసేసి, ఇనుప ముక్కు కాకులను వెనక్కి త్రోసేసి, మండే పెనాలను కిందకు దింపేసి, ఆవిడ కాశీ గయ ప్రయాగ అన్నీ చూసుకొని వైకుంఠమునకు వెళ్ళినది. విన్నవారికి విష్ణులోకము, చెప్పిన వారికి పుణ్యలోకము. శ్రీమాత్రే నమః.